సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఓటమి అంటే ప్రతిపక్షాన్ని కూడా తగ్గించుకోలేకపోయింది. దీనికి కారణాలు ఏమై ఉంటాయంటారు? మొన్న జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినప్పుడు వాళ్ళ ముగ్గురు పోటీ చేశారు. టీడీపీ చేసింది, జనసేన చేసింది, బీజేపీ చేసింది. అప్పుడు ఆయనే ఊహించలేదు 150 ఓటు వస్తుందని. అప్పుడు టీడీపీకి 23 వచ్చినాయి, జనసేనకు 1 వచ్చింది, బీజేపీకి ఎన్ని వచ్చినాయి? రాలా. అలాగే ఇలా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం దక్కకపోయినా ముగ్గురి మీద పోటీ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు పోవడానికి కారణం ఏంటంటే పథకాల్లోనే జనాలకి ఉచిత పథకాలు అయితే ఇచ్చాడు, అభివృద్ధి లేదు. నెక్స్ట్ మెయిన్ మగవాళ్ళకి మంచి మందు ఇవ్వకపోవడం. ఇప్పుడు చట్టం ఒకటి తీసుకొచ్చాడు కదా, అది మాత్రం ఫుల్గా 100కి 90% ఎగనిస్ట్. దానివల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. జగన్ గెలిచాడు, బాగానే ఉంది. దొంగోట్లు వేపించుకున్నాడు, ఏం చేశాడో గెలిచాడు, బాగానే ఉంది. ఒక్కరోజు విజయవాడ మన అమరావతి అది ఎంతంత మేధావులతో ఓపీ చేపించాడు అమరావతి చంద్రబాబు నాయుడు గారు. ఎంతంత మేధావుల్ని ఎక్కడి నుంచి తెప్పించి ఓపెన్ చేశాడు. అమరావతి మన ఆ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అయితేనే అన్ని విధాలా బాగుంటుందని నిర్ణయం తీసుకొని చేశాడు. దాన్ని ఏం చేశాడు వైఎస్ జగన్? ఒక పిల్లోళ్ళలాగా ఏం తెలవని కోతి కొబ్బరి చెప్ప దొరికితే ఎలా ఉంటుందనే వ్యవహారంతోనే ఆ పార్టీ 5 సంవత్సరాలు కూడా అలాగే చేశాడు. ఆ పార్టీ నాశనం అయిపోవటానికి, ఓడిపోవటానికి కారణాలు అన్నీ అయ్యే. సరే, 5 సంవత్సరాలు చేశాడు. ఒక్క రోజన్నా జనాల్లోకి వచ్చి జస్ట్ మన ఆంధ్రప్రదేశ్, మన విజయవాడలో మనం గెలిచాం, మన రాజధాని ఇక్కడ ఉంది, కనీసం ఒక్క జనాల్లో ఏ రోజన్నా తిరిగాడా? ఏ జిల్లాలో కూడా తిరిగాడా? ఇప్పుడు జిల్లాల పేర్లు మార్చాను, ఆడిని మార్చాను, ఈయన్ని మార్చాను అన్నాడు. జిల్లాల పేర్లు మార్చితే ఉపయోగం ఏముంటుంది నీకు? ఇప్పుడు పాత జిల్లా పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు నువ్వు మార్చినంత మాత్రాన ఏం బాగుపడలేదుగా. ఏమైనా బాగుపడినాయా? ఏం బాగుపడలేదు. తర్వాత ప్రతి దాంట్లో కూడా ఉద్యోగస్తుల్ని నానా తిప్పలు పెట్టాడు. ఫస్ట్ మెయిన్ వాళ్ళ సరైన పెన్షన్లు రాక, సరైన జీతాలు నెలకి పడకుండా, వాళ్ళ నిధుల్లో డబ్బులు లాగేసేసి ఎవడికి ఇవ్వాల్సిన పంచులు ఆడి పంచిపార్తింగి అమ్మఒడి, నాన్నఒడి, అది ఇదని చెప్పేసి చేశాడు. ఇవన్నీ ఆయన ఓటమి పాలకి కారణాలు, అంతవరకే తప్ప రెండోది ఏం లేదు. జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అంటే ప్రతిపక్షాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. కారణాలు ఏమై ఉంటాయి? జగన్ చేసిన తప్పులే. అంటే ఎలాంటి తప్పు చేశారన్న జగన్ గారు? ఏముంది, ఇక మన జగన్ మాట ఎమ్మెల్యేలు కొంత నాకు తెలిసి వినలేదు. వాళ్ళ ప్రజలకు వ్యతిరేకంగా ఉంది పరిపాలన. దాని మూలన కొంచెం జనాన్ని కూడా రివర్స్ చేయాలి. అంటే వీళ్ళు వైసీపీ పార్టీ నేతలు ఏమంటున్నారంటే, మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది కదా, మా ప్రభుత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. వ్యతిరేకత లేకపోతే ఈ ఓట్లన్నీ టీడీపీకి ఎలా పడతాయి? వ్యతిరేకత ఉంటేనే కదా పడేది. నా ఆలోచన అవుతుంది. ఇప్పుడు ఇంత దారుణంగా ఓటమి ఎప్పుడూ లేదు వాస్తవంగా. అది జనాలు మారబట్టేగా ఇలా జరిగింది. అది నా ఆలోచన అయితే. ఏది చేయకపోవడం వల్ల ఇలా మారిందేమో అని అనుకుంటున్నాను. మరి వాళ్ళు చెప్తున్నారు కదా, ప్రతి ఇంటికి మేము లబ్ధి పొందారు, ప్రజలు ఉన్నారు, ఇది మొత్తం కేవలం ట్యాపరింగ్ చేసి గెలిచారు, మోసం చేసి గెలిచారు అని కూడా వైసీపీ వాళ్ళు అయితే విమర్శిస్తున్నారు. కరెక్టే. ఇప్పుడు ట్యాపరింగ్ జరిగింది అనుకుంటే మనం అనుకున్నాం. మన 151 సీట్లు వచ్చినప్పుడు మరి అది ట్యాపరింగ్ అనుకోవాలిగా. ఇంత వన్ సైడ్ ఎప్పుడైనా ఉందా? ఎన్టీఆర్ కాడి నుంచి ఉంది వాస్తవంగా. ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఎప్పుడైనా ఇంత ఉన్నాయా తేడా? ఇప్పుడు 175 కనీసం 70 జగన్కి వచ్చి 100 టీడీపీకి రావచ్చు అప్పుడైనా, ఇప్పుడైనా. లేకపోతే ఇప్పుడు చంద్రబాబుకి 100 వచ్చి ఈయనకి 75 రావచ్చు. మరి అలా లేదు. ప్రజలు తిరగబడ్డారు కాబట్టే ఇలా జరిగింది. మొన్న చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల వల్ల కూడా జనం తిరగబడ్డారు. వైఎస్ జగన్కి అన్ని సీట్లు వచ్చినాయని నా అంచనా. ఆ టైంలో ఆ ప్రభుత్వం వచ్చింది, ఈ టైంలో ఈ ప్రభుత్వం వచ్చింది అన్నట్టుగా ఎవరు ఆలోచనతో వాళ్ళు చేశారు. ఓకే, థ్యాంక్ యూ. జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఓటమి అంటే ప్రతిపక్షాన్ని కూడా తగ్గించుకోలేకపోయింది. కారణాలు ఏముంటాయి? కారణాలు ఏముంది, ఆయన చేసే పనుల వల్ల అలాగా అయింది. మా ప్రభుత్వంలో ప్రతి ఇంటికి లబ్ధి జరిగింది, ప్రతి ఇంటికి మేము సంక్షేమం ఇచ్చాము, మా ప్రభుత్వం పైన ఎటువంటి వ్యతిరేకత లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి వ్యతిరేకత ఎందుకు లేదు? వ్యతిరేకత ఉండమట్టే కదా ఓడిపోయింది.
వ్యతిరేకత ఉండమట్టేగా. ఇప్పుడు జనాలు బయటపడలా చేశారు. ఇప్పుడు దాని టైం వచ్చినప్పుడు చూపించారు. అది జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే నాది చిన్న వయసే, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తానని చెప్పేసి కూడా వాళ్ళ కేడార్కి అయితే ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు అన్నీ చేస్తారు తమ్ముడు. ఇప్పుడు ఏదేదో చెప్తా ఉంటారు. ఇప్పుడు ఓడిపోయి ఉంటారు కదా, ఏదైనా చేస్తారు. అది జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఓటమి అంటే ప్రతిపక్షాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. కారణాలు ఏమై ఉంటాయి? ఉచిత పథకాలు ఇవ్వడం, అదే కారణం అన్నిటికీ. ఉచిత పథకాలు ఇవ్వకూడదుగా, ఫ్రీగా ఇస్తే పని చేస్తాం మనం, సోమరిపోతులమై తిరుగుతాం. వాళ్ళు ఇచ్చిన 10,000 20,000 ఒక 10 రోజులు వారం వస్తాయి. తర్వాత మన పరిస్థితి ఏంటి? ఉపాధి కల్పించాలి అంటే ఏదన్నా అభివృద్ధి చేస్తూ ఉంటే అందరికి పనులు ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవాలి. ఉచిత పథకాలు ఇవ్వడం వల్లే ఓడిపోయింది, ఇంకా వేరే కారణమే ఉండదు. రెండోది ఏంటంటే ఈ భూ హక్కు చట్టం ఏదో తెచ్చారు కదా, దానివల్ల కూడా జనాలు భయపడ్డారు. ఎవరు వచ్చినా కూడా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా మనకి కావాల్సింది ఏంటి? డెవలప్మెంట్ కావాలి. ఏమైనా పరిశ్రమలు వస్తే మన వాళ్ళ పిల్లలకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనం బాగుపడతామని ఆ కోరిక ఉంటుంది. కానీ ఏ పార్టీ ఆ పార్టీనే నమ్ముకొని ఎవరు జనాలు అయితే ఉండరు, నాయకులు ఉంటారు. వాళ్ళకి కావాలి కదా, నాయకులు అనేవాళ్ళు పార్టీకి కావాలి కాబట్టి వాళ్ళకు ఉంటుంది. కానీ జనాలకైతే పార్టీలు నమ్ముకొని ఉండరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నాది చిన్న వయసే, నేను కష్టాలు 15 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాను, ఇది నాకు ఒక లెక్క కాదంటూ కూడా ఆయన ఒక సవాల్ అయితే విసురుతున్నారు. సవాల్ ఎవరైనా విసురుతారు కదా, గత 5 ఏళ్లలో వాళ్ళు కూడా విసిరారు కదా, సవాల్ విసిరారు, బూతులు తిట్టారు, అవన్నీ సహజమే. కాస్త మాట్లాడగలిగేటువంటి సమర్థత ఉన్నటువంటి ప్రతి నాయకుడు ఏంటంటే సవాల్ విసురుతూనే ఉంటారు. ఆ సవాళ్ళన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకోరు కదా. ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తారు, వాళ్ళ వేలు వాళ్ళు వెళ్తారు, వీళ్ళ వేలు వీళ్ళు వెళ్తారు. ఓడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ భరోసా కోసం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, సవాల్ విసురుతారు. దానివల్ల ఉపయోగం ఏముంది? సామాన్య ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా సవాల్ విసిరితే? లేదు కదా. కాబట్టి అది వాళ్ళ ఇష్టం. గత ఎన్నికల్లో జరిగిన ఎన్నికలకి ఈ ఎన్నికలకి కనుక పోల్చుకుంటే 10% మనకు ఓటు శాతం తగ్గింది. ప్రజలందరూ కూడా మన అంటే ఉన్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. అంటే ఉచిత పథకాలు తీసుకున్న వాళ్ళు కొంతమంది అయినా ఓట్లు వేస్తారు కదా, ఓటు వేయకుండా ఉండరు కదా. సో అందుకోసం ఏంటంటే ఓటింగ్ శాతం 10% అయినప్పటికీ కానీ ఒక ఓటు వచ్చినా కూడా గెలిపే కదా. సో పర్సెంటేజ్ కొంత తగ్గకపోయినా కూడా ఏంటంటే 10% వచ్చింది కాబట్టి ఒక ఓటు వచ్చినా కూడా ఎక్కడైనా గెలిపే కదా, గెలిచిన వాడికే కదా ఇస్తారు. సో అంతే. అది వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు కూడా సరిగా చేయకపోతే రేపు వాళ్ళే వస్తారు అధికారంలోకి.